ఇంటర్నెట్లో ఒక వైరల్ వీడియో చూసి నేను హెయిర్ కట్ని ఇలాగే ట్రై చేయాలని చూశాను. ఈ వీడియో ఫుల్గా వైరల్ అయిపోయింది. చూడండి, సింపుల్ కట్తో లేయర్ కట్ వచ్చింది. ఈ వీడియో చూసి నేను కూడా అలా ట్రై చేయాలి అనేసి ఎవరు దొరుకుతారా అని చూస్తే మా ఫ్రెండ్ ఒకరోజు ఇంటికి వస్తే తనకి ఈ వీడియో చూపించాను. చూపిస్తే ఇలా ట్రై చేద్దాము అని అంటే, నా హెయిర్ మీరు నాకు ట్రై చేసుకోవడానికి కాదు కదా, అందుకోసమని ట్రై చేద్దాము అని అంటే నాకు ఫస్టే భయం వేస్తూ ఉండింది. నీ హెయిర్ ఏమవుతుందో అనేసి అంటూనే ఉన్నాను. ఏం కాదులే, నీ మీద నాకు నమ్మకం ఉంది, చేసేసేయి అనింది. తను అంత కాన్ఫిడెంట్గా చెప్పింది కాబట్టి నేను సరే అక్కడికి భయంగా చెప్తూనే ఉన్నాను. ప్రతిసారి నీ హెయిర్ ఏమన్నా అయితే నన్ను మాత్రం ఏం తిట్టొద్దు అనేసి చెప్తూనే ఉన్నాను. సేమ్ ఆ వీడియోలో ఎలా చేశారో నేను కూడా సేమ్ అలాగే చెయ్యాలి అనేసి చేశాను. చేస్తే తను ప్రతి కటింగ్ చేసేటప్పుడల్లా అంటూనే ఉన్నాను, అరే ఏమవుతుందో అనేసి. ఏం కాదులే, చెయ్యి, అంత మంచిగా వచ్చింది కదా, చూడు అలా కట్ చేయగానే ఎంత బాగా లేయర్ కట్ వచ్చింది, మనం పార్లర్కి వెళ్ళకుండానే చేసేసుకోవచ్చు అని తను కూడా నన్ను కొంచెం ఎంకరేజ్ చేసింది అనమాట. ఎంకరేజ్ చేసేలోకి నాకేమనిపించిందంటే, నిజమే కదా, వాళ్ళు ఇలా కటింగ్ పెట్టేశారు, ఒక్కొక్క అదే పాయ మనం అల్లుతాం కదా, దానికి కటింగ్ పెట్టారు, అంతే కదా, ఏముంది సింపుల్ కదా అనేసి నేను కూడా మెల్లగా భయపడుతూనే, అంటే హెయిర్ కదా, అది గ్రోత్ అవ్వాలంటే కట్ చేయడం ఈజీ, అది కరెక్ట్గా వచ్చిందంటే నో ప్రాబ్లము, కానీ కట్ చేయడం ఈజీ, కానీ పెరగడం కొంచెం టైం తీసుకుంటుంది కదా, కట్ చేసినంత తొందరగా అయితే ఏది పెరగదు. అందుకోసము ఆలోచించుకుంటూనే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇంకా రిజల్ట్ చూస్తే షాక్. అసలు ఏమవుతుంది ఇప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది. ఇది ఫైనల్ రిజల్ట్. ఏమీ డిఫరెంట్ లేదు, కానీ హెయిర్ మాత్రం వెళ్ళింది. అందుకే ఇంటర్నెట్లో ఏమన్నా అలా చూసి ఏది మోసపోవద్దండి. రియల్గా చేసేదానికి ఇంటర్నెట్లో చూపించేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, తన హెయిర్ ఏం కట్ చేసినట్టు తెలియటం లేదు, లేయర్ కట్టు రాలేదు, అంత హెయిర్ మాత్రం పోయింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ తోటి 4 తిట్లు ఇది తిన్నాను. ఏది ఇంటర్నెట్లోది నమ్మొద్దండి, అందులో చూసేదానికి రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.